మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పీఠం బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పట్టు విడవడం లేదు. ఇప్పటికే ఏక్నాథ్ షిండే సీఎంగా పనిచేయడంతో ఈసారి బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై పట్టుదలతో ఉన్నారు. మహాయుతిలో ఎలాంటి విభేదాలు రాకుండా ఫడ్నవీస్ ను సీఎం చేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలతో విస్తృతంగా చర్చిస్తోంది బీజేపీ. ఇవాళ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పీఠం బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పట్టు విడవడం లేదు. ఇప్పటికే ఏక్నాథ్ షిండే సీఎంగా పనిచేయడంతో ఈసారి బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై పట్టుదలతో ఉన్నారు. మహాయుతిలో ఎలాంటి విభేదాలు రాకుండా ఫడ్నవీస్ ను సీఎం చేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలతో విస్తృతంగా చర్చిస్తోంది బీజేపీ. ఇవాళ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పీఠం బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పట్టు విడవడం లేదు. ఇప్పటికే ఏక్నాథ్ షిండే సీఎంగా పనిచేయడంతో ఈసారి బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై పట్టుదలతో ఉన్నారు. మహాయుతిలో ఎలాంటి విభేదాలు రాకుండా ఫడ్నవీస్ ను సీఎం చేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలతో విస్తృతంగా చర్చిస్తోంది బీజేపీ. ఇవాళ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహా పాలిటిక్స్ పై మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మహారాష్ట్ర సీఎం ఎవరైనా దానిపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అపర్ణ. ఈరోజు ఒక అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే సమాచారం అంతా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏక్నాథ్ షిండే నివాసంలో శివసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ అయ్యారు. 3 గంటలకు ఆయన ప్రెస్ మీట్ ఉంటుందని కూడా సమాచారం ఉండే. సీఎం పదవికి సంబంధించి ఆయన పెదవి విప్పబోతున్నారు, ఆయన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలతో భేటీ ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దాంట్లోనే సీఎం పోస్టుకు సంబంధించి శివసేన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఆయనే నేరుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దానికోసమే ప్రస్తుతం అయితే అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎంకు సంబంధించి నిన్నటితోటి అసెంబ్లీకి సంబంధించినటువంటి గడువు ముగిసింది. దాంతో సీఎంగా ఏక్నాథ్ షిండే రిజైన్ చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఏక్నాథ్ షిండే కొనసాగుతూ ఉన్నారు. సీఎంగా ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన 3 పార్టీలు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటాయంటూ మొదటి రోజు ఫలితాలు వచ్చిన రోజు దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే అజిత్ పవార్, ఇటు ఏక్నాథ్ షిండే ముగ్గురు కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా ఆ భేటీ అయితే జరగలేదు. ముగ్గురు నేతలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఒక డిసిషన్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోటి మాట్లాడిన తర్వాత ఆ డిసిషన్ను ఫైనల్గా అనౌన్స్ చేస్తారనేది ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవల 3 నాయకులు ఢిల్లీకి వచ్చినప్పటికీ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్లో పాల్గొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం కూడా ఇటు ఈ 3 నేతలతోటి చర్చలు జరపలేదు. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పేరే బయటకు వస్తుంది అనేటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల డిమాండ్ అయితే ఏక్నాథ్ షిండేనే సీఎం చేయాలనేటువంటి డిమాండ్ తోటి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి ఎమ్మెల్యేల భేటీ కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, వారందరూ కూడా ఏక్నాథ్ షిండేనే సీఎం చేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఎన్నికల తర్వాతే సీఎంకు సంబంధించినటువంటి ఫేస్ ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన నిర్ణయం తీసుకుంటామనేది ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉంటే, ఎన్నికల ముందు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే బీజేపీ కావచ్చు, లేకపోతే మహాయుతి పార్టీలన్నీ కూడా ఎన్నికలను ఫేస్ చేశాయి. సీఎం క్యాండిడేట్గా ఏక్నాథ్ షిండేనే అనౌన్స్ చేయాలి. బీహార్లో కూడా నితీష్ కుమార్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమార్నే సీఎం చేశారు. బీహార్లో ఒక నీతి, మహారాష్ట్రలో ఒక న్యాయమా అనేటువంటి క్వశ్చన్ను ఏక్నాథ్ షిండే వర్గం నుంచి అయితే వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేను సీఎం చేయాలి, లేదంటే 2-2.5 ఏళ్ల పాటు సీఎం పదవిని పంచాలనేటువంటి డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అపర్ణ.